మార్నింగ్ దోస్తులు, మీరు అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలన్న దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి టిఫిన్ మాదైతే ఇగో అటుకులు ఉప్మా. చాలా తొందరగా హెల్దీగా చేసుకోవాలి అని అంటే ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇగో దొడ్డ అటుకులు, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, చూడండి టమాటా వక్కలు, ఒక్కటే టమాటా చిన్నది, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయ వక్కలు. ఈ పచ్చిమిర్చి తోడే వేసుకుంటే బాగుంటుంది, కానీ చలికాలం సర్దులు ఎందుకని ఎండుమిర్చి తోటి. ఇప్పుడు ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక గిన్నె పెట్టి నూనె పోసిన దోస్తులు, ఫస్ట్ జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం చిటపటం అన్న తర్వాత మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి ఇవి కొంచెం వేగించాలి, లేదంటే మాడిపోతాయి. మనం వేసిన పోపు, పల్లీలు అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కొంచెం వేగినాక టమాటా వక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు అవి అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఇది కొంచెం పండుగానే ఉంది, ఈ వేడికే మగ్గిపోతుంది. ఇప్పుడు పసుపు, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు వేసామనుకో టమాటా కూడా వేగిపోతుంది. ఇంకా సిమ్లో పెట్టి ఈ వేడికే వేగిపోతుంది టమాటా. వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం దీంట్లోనే కొత్తిమీర, ఎప్పుడైనా ఇట్లా కొంచెం పోపులు వేసుకొని మళ్ళీ చివర్లో కొత్తిమీర, పోపులో కొంచెం వేసుకొని చివర్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ టమాటా కూడా వేగిపోయింది, మరి మెత్తగా కూడా వేయొద్దు. ఇగో ఇప్పుడు మనము అటుకులు తీసుకున్నాం కదా, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. వీటిని మంచిగా కడిగి నీళ్ళు పిండేసి అందులో వేసిన పోపులో వేసుకోవడమే. నీళ్ళు పోసి మంచిగా కడిగి పెట్టుకున్న. ఇప్పుడు మనము ఇట్లా కుంటూ ఇందులో అంతా వేసేయాలి. అన్నీ వేసి మంచిగా పోపు పట్టే వరకు కలిపి సిమ్లో పెట్టేయండి. అటుకులు వేసి నీళ్ళలో తడిపిన అటుకులు వేసి మంచిగా కలిపేసాను. మనం వేసిన పోపు అంతా